హాయ్! హలో ఎవ్రీవన్. అందరికీ వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు లాస్ట్ రోజు గదా! నవరాత్రుల్లో 9వ రోజు. ఇంకా నేను ఏమేం చేశాననేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ లేచి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని గంధం కుంకుమ అన్ని పెట్టేసుకొని అయితే ఇంకా నేను ఫస్ట్ అయితే ప్రసాదాన్ని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ ప్రసాదమే కాక చాలా ఐటమ్స్ చేస్తున్నాను. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి భోజనాన్ని ప్రసాదంగా పెడదామని అనుకుంటున్నాను. నైవేద్యంగా భోజనానికి చాలా ఐటమ్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పులిహోర, ఇంకా మిర్చి, పాపడ్స్, ఇంకా తోటకూర పప్పు, చారు, వైట్ రైస్ ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అవన్నిటి కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. రైస్, ఇంకా పప్పు, శనగపిండి కూడా నేను కలిపేసి పెట్టుకున్నాను. ఇంకా తోటకూర కూడా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. చింతపండు నానేసుకున్నాను. ఇంకా మిర్చి కోసం అయితే మిరపకాయలన్నీ చీల్చేసుకున్నాను. ఇంకా కొత్తిమీరాకు, మిర్చి కూడా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు ప్రసాదం అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాతనైతే ఇంకా నేను షుగర్ వేసి అది కలుపుకొని మళ్ళీ నెక్స్ట్ పాలు వేసుకొని అది మరిగిన తర్వాత ఇంకా జీడిపప్పు, బాదాములు అన్నీ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. ప్రసాదానికి సరిపడా వాటరును పాలు వేసుకొని ఇది కొంచెం మరిగిన తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా నేను 1 బై 1 ఐటమ్స్ని అయితే చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే అమ్మవారికి ఈరోజు వాయనంగా చీర, గాజులు అన్నీ పెట్టి అమ్మవారిని మనము సాగనంపాలి కదా, అలానైతే చేస్తున్నాను. ఇంకా నైవేద్యాలు కూడా ఏమేమి ప్రిపేర్ చేశానో ఇంకా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. నా పూజా విధానం కూడా క్లారిటీగా చూపించాను. కంప్లీట్ వీడియో చూసేయండి.
అమ్మవారి కోసం చేసే నైవేద్యాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే అమ్మవారి దగ్గరికి వచ్చాను. ఇంకా పాత పూలు అవన్నీ అమ్మవారి దగ్గర నుండి తీసేసి ఇంకా ఫ్రెష్గా అమ్మవారిని అయితే అలంకరణ చేస్తున్నాను. ఇంకా కంప్లీట్గా చూసేయండి.
ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారికి అలంకరణ అయిపోయింది. ఇంకా నైవేద్యము ఇంకా సారే కూడా నేను అమ్మవారికి పెట్టినాను. ఇంకా ఇలా అమ్మవారిని అయితే మనం 9వ రోజు ఇలా నిష్టగా పూజ చేసుకోవాలి. ఇంకా కర్పూర హారతి కూడా ఇచ్చి ఇంకా అమ్మవారికి అయితే ధూప నైవేద్యాలను అయితే మనము సమర్పించుకోవాలి. ఇంకా నేనైతే 9 రోజులు అమ్మవారి అనుగ్రహంతో సక్సెస్ఫుల్గా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారికి ఇష్టమైన ధూపాన్ని మాత్రం అస్సలు మిస్ కావద్దు, ప్రతిరోజు వేయాలి అమ్మవారికి ధూపము. అమ్మవారికి సుగంధాలతో అలా ఉండడం అంటే చాలా ఇష్టము. అత్తరు కానీ ఇంకా అన్నీ మనము జవ్వాది పౌడర్ అన్నీ వేసి అమ్మవారికి మనము సువాసనలతో అయితే అమ్మవారిని ఉంచాలి. ఇంకా నెక్స్ట్ మనం ఈ 9 రోజులు అమ్మవారిని అలంకరణ చేస్తాం కాబట్టి మన దిష్టి కూడా అమ్మవారికి తగలకుండా అమ్మవారికి అయితే చివరి రోజున ఇలా దిష్టి అయితే తీయాలి కుంకుమ నీళ్ళతో నేను చూపించిన విధంగా. ఇంకా ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఫాస్టింగ్ అయితే వదులుతున్నాను. ఇది 9వ రోజు ఫ్రెండ్స్. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అమ్మవారు ఎప్పుడు నాతో ఇలా పూజలు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు నాపై ఇంకా మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ 9 డేస్ అయితే నాకు చాలా ఈజీగా అనిపించింది. ఇంకా కొన్ని డేస్ కూడా ఉంటే బాగుండు, అమ్మవారిని ఇలానే పూజ చేసుకుంటే బాగుండు అని అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే అసలు 9 రోజులు ఒక్క రోజుగా గడిచిపోయింది. ఇంకా మీరు కూడా డెఫినెట్గా వీలైతే అమ్మవారి వ్రతాన్ని అయితే చేయండి. ఇంకా నేనైతే అమ్మవారి ఆశీస్సులతో కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా పూజ చేసుంటే మీరు ఎలా చేశారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నేను చేసిన పూజ ఎలా ఉందనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.